హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ కూడా ఒక్కొక్కసారి విసుగొస్తుంది. ఎప్పుడు అంటే ఎప్పుడూ చికెనే తినాలి, ఎప్పుడు మటనే తినాలి, ఎప్పుడు ఆ ఫిషే తినాలి, ఇంకేం వెరైటీస్ లేవా అనిపిస్తూ ఉంటుంది. చేసిందే చేసి తిన్నదే తిని అని. అట్లాంటప్పుడు మనకి కొన్ని వెరైటీస్ కూడా ఉంటాయండి. అది నేను 1 by 1 చెప్తాను రెసిపీస్లో, నెక్స్ట్ వీడియోస్లో. ఇవాళ మాత్రం మీకు బెస్ట్ వెరైటీ అంటే నాన్ వెజ్ తింటున్నా కానీ ది బెస్ట్ వెరైటీ అంటే లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా టేస్టీగా, చాలా టేస్టీగా, మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాం. 350 grams ఆఫ్ లివర్ అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. అండ్ ఇదేమో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, గరం మసాలా పౌడర్ 1/2 teaspoon, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 teaspoon, అండ్ మెంతి కూర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొంచెం, అండ్ పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకున్నాను. ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ మీకు తెలిసిందే కదా, ఆయిల్ కావాలి కొంచెం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, నేను గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయి. దీనిలో కొద్దిగా పసుపు వేస్తున్నా, కొంచెం ఉప్పు వేస్తున్నా, 2 spoons ఆఫ్ కర్డ్ వేస్తున్నా, 2 tablespoons ఆఫ్ కర్డ్ వేస్తున్నా. మనం ఈ వాటర్లో ఈ పసుపు, ఉప్పు అండ్ కర్డ్ ఈ 3 వేసిన తర్వాత ఈ లివర్ని నేను వదిలిపెడుతున్నా. ఇది దేనికి అంటే, మనకి లివర్లో ఏదన్నా స్మెల్ కానీ లేకపోతే అదర్ ఏమంటారు అన్వాంటెడ్ ఏమన్నా ఉంటే కనుక, ఆ చేదు లాంటిది కూడా ఏమన్నా ఉంటే కనుక ఈ వాటర్లో కొంచెం 3 to 4 minutes అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత 3 minutes 4 minutes ఉంటే చాలు. బాయిల్ అయితే కనుక అవన్నీ ఆ వాటర్లోకి పోతాయి. 4 minutes బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని స్ట్రెయిన్ చేస్తాను, నీళ్ళన్నీ తీసేస్తాను. ఆయిల్ ఒక 3 tablespoons పడుతుందండి. 350 grams ఆఫ్ లివర్. నూనె కాగిపోయింది. ఐమ్ యాడింగ్. సరే, ఎట్లా చిట్పట అంటుందో. మనం వెయ్యగానే ఇమీడియట్గా లివర్ పొంగినట్టు అవుతుంది అండ్ ఆ క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చూస్తుండండి. ఇలా ఫస్ట్ ఆయిల్లో లివర్ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ముందు లివర్ ఫ్రై అవుతుంది, ఆ తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 ఫ్రై అయ్యి దానికి కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు పిచ్చ టేస్ట్ ఉంటుంది. సీరియస్లీ, తిన్నాక చెప్పండి, మీరే ఒప్పుకుంటారు. ఎస్, వాట్ యూ సెడ్ ఈజ్ రైట్ అని ఒప్పుకొని తింటారు. ఒప్పుకోకపోతే కామెంట్స్లో రాయండి. టేస్ట్ నచ్చితే చెప్పండి ఒక 10 మందికి. సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్ చూడండి, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు రెసిపీస్, అదిరిపోతున్నాయి టేస్ట్ అని చెప్పండి. సో ఈ టైంలో, ఈ ఆయిల్ ఇంకా ఫ్రై అవుతున్న టైంలో లివర్ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, టర్మరిక్ పౌడర్. పసుపు వేసి అది కొంచెం ఏమంటారు వేగుతున్న టైంలో కొంచెం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మెంతికూర అండి. నాన్ వెజ్ ఐటమ్స్లో నేను మెంతికూర బాగా వాడతాను. మెంతికూర అసలు మనకి మన జుట్టుకి, కళ్ళకి, మన స్కిన్కి కూడా చాలా మంచిది మెంతికూర. నాన్ వెజ్లో ఎక్కువ వాడతాను. అండ్ పులుపు యాడ్ చేస్తాం చూసారా, టొమాటో కానీ చింతపండు యాడ్ చేస్తాం చూసారా, అందులో కూడా మెంతికూర పిచ్చ టేస్ట్ ఉంటుంది. మెంతికూర వేసాను. స్టార్టింగ్ మెంతికూర వేయాలి, పుదీనా కొత్తిమీర లాంటిది లాస్ట్కి వేయాలి. మెంతికూర స్టార్టింగ్ ఎందుకు వేయాలంటే, మెంతికూరలో కొంచెం చేదు ఉంటుంది. ఆ చేదుని మనం జయించాలి అంటే అది ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ చేదు పోతుంది అండ్ ఆ రుచి అనేది కర్రీకి యాడ్ అవుతుంది. లైట్గా కరివేపాకు వేస్తున్నాను. మెంతికూర వేగినాక ఒక 1-2 minutes అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను నేను దీనికి. మెంతికూర ఫ్రై అవుతుంది మంచిగా. ఈ టైంలో జస్ట్ 1 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ లాస్ట్లో కూడా ఇస్తున్నానండి క్లియర్గా, ఎంత క్వాంటిటీకి ఎంత పడుతుంది అనేది మీరు దాన్ని బట్టి వేసుకోవచ్చు. సూపర్గా ఫ్రై అవుతుంది. అండ్ ఇది అల్లం వెల్లుల్లి కూడా దాని పచ్చివాసన పోయేదాకా వేగినాక, అంటే మెంతికూర 1 minute వేగింది అండ్ అల్లం వెల్లుల్లి 2 minutes వేగింది. ఇది 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, చిన్నగా కట్ చేశాను. ఇది మన గ్రేవీ కోసం అన్నమాట. ఇది డీప్గా ఫ్రై అవుతుంది, స్టిల్ ఇట్స్ ఫర్ అవర్ గ్రేవీ పర్పస్.
ఈ టైంలో ఆనియన్ వేగాలంటే మనకి సాల్ట్ ఉండాలి. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్ బాగా వేగుతుంది చూడండి. అందుకని ఇప్పుడు ఐఎమ్ యాడింగ్ సాల్ట్. ఈ మొత్తానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. బ్రౌన్ షేడ్కి వచ్చేసింది, ఆనియన్ బాగా వేగింది. ఇప్పుడు ఈ టైంలో వీ షుడ్ స్టార్ట్ యాడింగ్ మనం మిగతావన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి మెల్లగా. ఇప్పుడు ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను, సో దట్ పచ్చిమిర్చి కూడా ఉడకాలి అండ్ వేగాలి ఎక్సెట్రా ఉంటుంది కదా. పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. చూసారా మన ఫ్రై ఒక షేప్కి వస్తుంది. ఇట్స్ కమింగ్ టు ఏ మనం కోరుకున్న లుక్స్. ఇప్పుడు యూ కెన్ సీ. అండ్ నౌ ఒక ధనియాలు జీలకర్ర పొడి, ఇది 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను. మసాలా కొంచెం తక్కువ వాడతాను, అది మీరు కూడా తక్కువ వాడితేనే మంచిది. చిల్లీ పౌడర్ ఎక్కువైనా పర్వాలేదండి, కానీ మసాలా ఎక్కువైతే లోపల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఆ తర్వాత మనం డైజెషన్కి ఏమైనా వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు, ముందే కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోయి. అండ్ ఈ టైంలో ఐఎమ్ యాడింగ్ మై ఫేవరెట్ పుదీనా. దిస్ పుదీనా లీవ్స్ ఆర్ ఫ్రమ్ మై గార్డెన్. చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందండి పుదీనా కొత్తిమీరతోనే. ఇది కొత్తిమీర వాడుతున్నాను. వావ్, సూపర్ యమ్మీ. యా, నాకైతే అన్నీ సరిపోయినాయి. మీరు కూడా ఇలా చూడటం మర్చిపోకండి. ఈ పొజిషన్లో లైట్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని మనం ప్లేట్ పెట్టుకొని తినేయటమే, కుమ్మేయటమే. దీన్ని బౌల్లోకి తీసుకుందాము సర్వింగ్కి. వెరీ కలర్ఫుల్, వెరీ యమ్మీ, వెరీ మంచి మంచి సువాసనలు వస్తున్నాయి ఇందులోంచి. నేను ఇందాకే అన్నం తిన్నాను, మళ్ళీ ఆకలి వస్తుంది. తినేద్దాం, పోయేదేముంది, వస్తే కాస్త ఒళ్ళొస్తుంది అంతే కదా. యా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ లివర్ కర్రీ, లివర్ ఆనియన్ ఫ్రై. దిస్ ఈజ్ మై ఫేవరెట్ లివర్ ఆనియన్ ఫ్రై. బాగుంది కదా చూడటానికి, తినటానికి ఇంకా బాగుంటుంది. సో మరెందుకు లేటు, చూసేసారు కదా, ఇప్పుడు చేసేయండి, ఇంట్లో ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్. మళ్ళీ మరిన్ని ఎపిసోడ్స్తో, మరిన్ని డిషెస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. మీది నాది ఎప్పటికీ వీడిపోని బంధం. సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్.